ఒక మంచి వీడియోతో వచ్చాను. అది ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే చూపిస్తాను మీకు. ఇట్స్ మీ హిందూ యూట్యూబ్ ప్రేక్షకులకి ఒక మంచి వీడియోతో ఈరోజు మీ ముందుకు వచ్చామండి. ఈరోజు అయితే మనం దాదాపు 600 కిలోమీటర్స్ జర్నీ చేయబోతున్నాము. ఈరోజు మనం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి మహారాష్ట్ర కొల్లాపూర్లో కొలువైన మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ని సందర్శిద్దాం. ఈ వీడియోలో కొల్లాపూర్ ఎక్కడ ఉంది, మన తెలుగు రాష్ట్రాల నుంచి ఈ మహారాష్ట్ర కొల్లాపూర్ అమ్మవారి టెంపుల్కి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. మరి ఈ కొల్లాపూర్లో ఎక్కడ స్టే చేయాలి, మరి ఈ కొల్లాపూర్ యొక్క విశిష్టత ఏమిటి, మరి ఈ యొక్క ఆలయం యొక్క ప్రాముఖ్యత చరిత్ర ఏంటో తెలుసుకుందాం. మరి ఈ ట్రిప్పుకు కావలసినటువంటి బడ్జెట్ ఎంత, మరిన్ని విషయాలన్నీ తెలుసుకుందాం రండి. మహాలక్ష్మి ఆలయం మహారాష్ట్రలోని కొల్లాపూర్లో కొలువై ఉన్న క్షేత్రం ఇది. హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో జస్ట్ 1.5 అవర్లో కొల్లాపూర్ ఎయిర్పోర్ట్కి చేరుకోవచ్చు. అదేవిధంగా ట్రైన్ జర్నీ చేసి వెళ్ళాలనుకుంటే ప్రస్తుతం అయితే హైదరాబాద్ నుంచి కొల్లాపూర్కి ట్రైన్స్ అయితే లేవు. అదేవిధంగా బస్ జర్నీ చేయాలనుకుంటే రెడ్ బస్లో ఒకసారి చెక్ చేయండి, బస్సులు అయితే అందుబాటులో ఉంటాయి. మేమైతే కార్లో జర్నీ చేసి 10 గంటల్లో ఇక్కడికి చేరుకున్నాం. ఇక్కడ మనకు కనిపించేది దర్శనం హోటల్. ఎగ్జాక్ట్లీ టెంపుల్కి నియర్ బై లొకేషన్లోనే జస్ట్ బై వాక్ దూరంలోనే ఈ యొక్క దర్శనం హోటల్ అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో చీప్ అండ్ బెస్ట్గా రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో మంచి లగ్జరీ బెడ్స్ అయితే ఉన్నాయి. డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను చూడండి. ఒకవేళ మీరు ట్రైన్స్కే వెళ్ళాలి అనుకుంటే హుబ్లీలో చేరుకొని హుబ్లీ నుంచి హరిప్రియ ఎక్స్ప్రెస్ ఉంటుంది, అది క్యాచ్ చేయొచ్చు. అదేవిధంగా ట్రైన్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేనైతే డీటెయిల్స్ ఇస్తాను, ఒక్కసారి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ మనకు కనిపించేది పంచగంగా ఘాట్. ఎగ్జాక్ట్లీ టెంపుల్కి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ యొక్క కొల్లాపూర్ నాగరికత ఈ పంచగంగా ఘాట్ నుంచెల్లే మొదలయ్యింది. ఈ నది నర్సోపావాద్ నదిలో కృష్ణా నదిలో కలుస్తుంది. ఈ ఎదురుగా కనిపిస్తున్నది శివాజీ బ్రిడ్జ్. అదేవిధంగా చాలా పురాతనమైన ఆలయాలు ఈ నదిలో మునిగిపోయి ఉన్నాయి. పూర్వకాలంలో భక్తులు ఈ యొక్క పంచగంగా ఘాట్లో స్నానం చేసి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళేవారట. అదేవిధంగా ఈ యొక్క నది పక్కనే శివాలయం టెంపుల్ ఉంటుంది, తప్పకుండా దర్శనం చేసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ కనిపించేదే మనకు అమ్మవారి ఆలయం. రండి దర్శనం చేసుకుందాం. మహారాష్ట్రలో కొల్లాపూర్లో కొలువై ఉన్న అష్టాదశ శక్తిపీఠాల్లో ప్రధానమైనటువంటి శక్తిపీఠం ఇక్కడ అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఈ యొక్క అమ్మవారి ఆలయానికి పక్కనే ఛత్రపతి శివాజీ భవానీ అమ్మవారి ఆలయం మనకు కనిపిస్తుంది. రాయల్ ప్యాలెస్ ఆఫ్ ఛత్రపతి శివాజీ ఆలయం మనకు ఇక్కడే కనిపిస్తుంది. ఈ భవానీ ఆలయాన్ని 2వ శివాజీ నిర్మించారు, అంటే శివాజీ గారి కొడుకు. ఇప్పుడు మనం మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుంటున్నాం. శివాజీ చౌరస్తా నుంచి బయలుదేరితే మనకు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి కొల్లాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని టెంపుల్కి చేరుకుంటాము. ఇదంతా ఇక్కడ కనిపించేది సాహు మహారాజ్ వాడ. సాహు మహారాజ్ గారి ప్యాలెస్ ఇక్కడే ఉన్నది. అదేవిధంగా అందులో గవర్నమెంట్ క్వార్టర్స్ ఆఫీస్ అయితే పెట్టారు. అదేవిధంగా భవానీ అమ్మవారి ఆలయం పక్కనే ఇక్కడ మన కుడివైపులో మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ మనకు దర్శనం ఇస్తుంది. అదేవిధంగా ఈ యొక్క అమ్మవారి ఆలయానికి ఎదురుగా సాహు మహారాజ్ ప్యాలెస్ ఉంటుంది. ఇప్పుడు మనం అమ్మవారి ఆలయాన్ని దర్శనం చేసుకుందాం, వెళ్దాం పదండి. రండి ఇప్పుడు అమ్మవారి ఆలయాన్ని దర్శనం చేసుకుందాం. అష్టాదశ శక్తిపీఠాల్లో 8 అష్టాదశ శక్తిపీఠాలు ఉంటే అందులో ఈ యొక్క అమ్మవారి ఆలయం 7వ శక్తిపీఠంగా చెప్పవచ్చు. అదేవిధంగా కొంతమంది 108 శక్తిపీఠాలు అంటారు. అదేవిధంగా మరికొంతమంది 56 శక్తిపీఠాలు ఉంటాయని అంటారు. కానీ మనం చరిత్ర ఆధారంగా చెప్పాలంటే ముఖ్యంగా అష్టాదశ శక్తిపీఠాలు 8 మాత్రమే ఉంటాయని
చరిత్ర చెబుతుంది. ఒక మంచి నమ్మకంతో ఈ యొక్క ఆలయాన్ని దర్శనం చేసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే అష్టాదశ శక్తిపీఠాలు ఇవి 18 ఉంటాయి. వీటినే అష్టాదశ మహాశక్తిపీఠాలు అని పిలుస్తారు. ముందుగా మనం ఈ యొక్క మహారాష్ట్రలో కొలువై ఉన్న కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ యొక్క విశిష్టత ఏమిటి, ఈ యొక్క స్థల పురాణం ఏమిటి అనేది తెలుసుకుందాం. మన భారతదేశంలో చెప్పుకోదగ్గ అత్యంత ప్రాముఖ్యమైన టెంపుల్గా చెప్పవచ్చు. ఈ యొక్క అమ్మవారి ఆలయానికి భక్తులు వివిధ దేశాల నుంచెల్లి, వివిధ రాష్ట్రాల నుంచెల్లి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తుంటారు. ఇక్కడ భక్తులు నిత్యం చాలా రద్దీగా కనిపిస్తుంటారు. లైన్లో నిలబడి ఉన్నప్పుడు అమ్మవారు మనకు ప్రత్యక్షంగా స్క్రీన్లో చూడవచ్చు. దర్శనానికి వెళ్ళే మార్గంలో స్క్రీన్స్ అయితే అందుబాటులో పెట్టారు. ఒకసారి భృగు మహర్షి విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవడానికి వచ్చాడట. విష్ణుమూర్తి మహర్షి రాకను వచ్చే విధానాన్ని గమనించలేదట. దానితో ఆగ్రహించిన ఆ ఋషి విష్ణుమూర్తి వక్షస్థలంపై తన్నడంతో తాను కొలువై ఉన్న వక్షస్థల స్థలంపై ఒక ముని తన కాలుతో తన్నడాన్ని సహించలేక అలా జరిగిందని కోపంతో లక్ష్మీదేవి కోపంతో తన వైకుంఠాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుందట. అలా వదిలి వెళ్ళిన దేవత ఇక్కడే వచ్చి కొలువై ఉన్నదని తపస్సు చేసిందని చరిత్ర చెబుతుంది. అలాగే సతీదేవి అలా చేసిందని, శివుడు ప్రళయతాండాన్ని చేసిందని, ఖండితమైన తన శరీర భాగాలను నయనాలు ఇక్కడ పడ్డాయని, అలాగే స్వయంభూ అమ్మవారు ఇక్కడే వెలిసిందని ఒక మంచి నమ్మకం. అదేవిధంగా మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉన్నది. స్కాంద పురాణం, దేవి భాగవతంలో ఈ యొక్క క్షేత్రాన్ని కరవీర నగరమని, దేవిని కరవీర మహాలక్ష్మి అని ప్రచురించారు. ఆ యొక్క పరమశివుడికి కాశీ ఎలా పరముక్త క్షేత్రమో, లక్ష్మీదేవికి ఇది అభిముఖ క్షేత్రంగా చెప్పవచ్చు. వారు ఈ యొక్క క్షేత్రాన్ని ఎప్పుడూ విడవకుండా ఉంటారు. ప్రళయతాండంలో శివుడు తన యొక్క కాశీ పట్టణాన్ని ఎత్తి రక్షించినట్టు మహాలక్ష్మి అమ్మవారు ఈ క్షేత్రాన్ని తన కరములతో రక్షించిందని చరిత్ర చెబుతుంది. అందుకే ఇలా చేయడం ద్వారానే అమ్మవారిని ఇక్కడ కరవీర క్షేత్రంగా చెప్పుకుంటారు. కరములు అంటే చేతులు అని అర్థము. ఒకప్పుడు ఇక్కడ చాలా చిన్న ఆలయం ఉండేదట. ఒకసారి కర్ణదేవ్ అనే రాజు అదేవిధంగా కొంకన్ ప్రాంతం నుంచెల్లి కొల్లాపూర్ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ యొక్క అడవిలో ఉన్న క్షేత్రాన్ని చూసి చుట్టూ ఉన్న చెట్లను నరికించి ఈ యొక్క గుడిని వెలుగులోకి తెచ్చాడని చరిత్ర చెబుతుంది. ఆ తరువాత ఈ యొక్క ప్రాంతాన్ని ఎంతోమంది రాజులు ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. అదేవిధంగా ఒకసారి అగర్ష్యముని కాశీకి ప్రత్యామ్నాయంగా మరొక పుణ్యక్షేత్రాన్ని చూపించమని ఆ యొక్క పరమశివుణ్ణి అడిగాడట. దానితో ఆ యొక్క పరమశివుడు ఈ యొక్క కొల్లాపూర్ని చూపించాడని చెబుతారట. ఈ యొక్క కొల్లాపూర్ ఆలయాన్ని దర్శించుకుంటే కాశీలో కొలువై ఉన్నటువంటి క్షేత్రాన్ని దర్శించుకునే పుణ్యం లభిస్తుందని ఒక మంచి నమ్మకం. అదేవిధంగా దేవి భాగవతంతో పాటు పద్మ, స్కంద తదితర 18 పురాణాలు ప్రస్తావించబడిందని చెబుతారు. ప్రస్తుతం ఈ ఆలయం విశాల ప్రదేశంలో ఉన్నటువంటి హేమాట్పండ్ శైలిలో శిల్పకళా నైపుణ్యంతో ఏర్పాటు చేశారట. ఈ యొక్క కొల్లాపూర్ అమ్మవారి ఆలయానికి 4 దిక్కుల ముఖద్వారాలు ఉన్నాయి. ఇక్కడ మనం చూడవచ్చు. ఈ యొక్క ఆలయం ప్రత్యేకత ఇక్కడ కనిపించే 5 గోపురాల కింద ఉన్నటువంటి చిన్న ఒక గోపురం కింద ఈ యొక్క అమ్మవారు ఆలయ క్షేత్రం ఉంటుంది. మధ్యలో ఒక గోపురం ఉంటుంది. అదేవిధంగా 4 దిక్కుల 4 గోపురాలు ఉంటాయి. తూర్పు గోపురం కింద మహాలక్ష్మి, అదేవిధంగా మధ్య కుమార మండపం, అదేవిధంగా పడమరన గణపతి, అదేవిధంగా ఉత్తర దక్షిణ దిక్కున మహాకాళి, సరస్వతీదేవి కొలువై ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉపాలయాలు కూడా ఉన్నాయి.
వెంకటేశ్వర స్వామి నవగ్రహాలు, రాధాకృష్ణ, కాలభైరవ, వినాయక విగ్రహాలు, తుల్జభవాని, సింహవాహిని కొలువై ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా దేవీ దేవతల విగ్రహాలు, దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. గర్భగుడిలో ఉన్నటువంటి అమ్మవారు సుమారు 6 అడుగుల చదరపు మీటర్లో కనిపిస్తుంది. సుమారు ఎత్తైన 2 అడుగుల పీఠం మీద అమ్మవారు ఉంటుంది. ఆ యొక్క ఎత్తైన 2 అడుగుల పీఠం మీద అమ్మవారు కూర్చొని మనకు దర్శనమిస్తుంది. 4 చేతులలో అమ్మవారికి గద, ఠంగా, పండు, పానపాత్ర ధరించి ఉంటుంది. 3 అడుగుల ఎత్తైన మూర్తిగా కనిపిస్తుంది. అదేవిధంగా అమ్మవారికి 40 తులాల వజ్రాల కిరీటం కూడా ఉంటుంది. ఇక్కడ సాక్షాత్తు అమ్మవారు ఇక్కడే కొలువై ఉన్నట్టు భక్తులకు దర్శనమిస్తుంది. వెనుక భాగంలో సింహవాహనం కనిపిస్తుంది. మూల విరాట్ పనమట ముఖంలా ఉంటుంది. అదేవిధంగా 1 సంవత్సర కాలంలో 2-3 రోజుల పాటు ఈ యొక్క సూర్యాస్తమం సమయంలో సూర్యుని కిరణాలు పడమటి దిక్కులో ఉన్నటువంటి చిన్న కిటికీ నుంచెల్లి ఒక అమ్మవారి కిరీటాన్ని తాకుతాయి. ఈ యొక్క ప్రత్యేక దర్శనానికి, అమ్మవారి దర్శనానికి భక్తులు చాలామంది ప్రతి ఏటా వస్తూ ఉంటారు. అదేవిధంగా అమ్మవారి గర్భగుడిలో శ్రీచక్రం ఉండడం చాలా విశేషంగా చెప్పవచ్చు. మొదట పూర్వం ఇక్కడ ఒక్క మహాలక్ష్మి అమ్మవారి ఆలయమే ఉండేదట. తర్వాత 11వ శతాబ్దంలో గండరాయిత్య రాజు హయాంలో ఇక్కడ మరమ్మతులు చేశారట. ఆ సమయంలో మహాకాళి, మహాసరస్వతిని ప్రతిష్ఠ జరిగాయట. మూల విరాట్కి మహాకాళికి మధ్య మహాలక్ష్మి యంత్రం స్థాపించబడిందట. దీనిపై గాజు పలకంతో చుట్టూ ఉండడం వల్ల భక్తులకు దర్శనం ఇస్తుంది. అదేవిధంగా మహారాష్ట్రీయులకు కొల్లాపూర్ మహాలక్ష్మి అమ్మవారు అత్యంత పవిత్రమైన ఆలయంగా చెప్పవచ్చు. ఇక్కడ అమ్మవారిని మహారాష్ట్రీయులు అమ్మవారిని భక్తులు అంబబా అని పిలుస్తారు. ఈ యొక్క అమ్మవారిని అంబాబాయి అని పిలుస్తూ ఈ యొక్క గుడి ఆలయం మొత్తం చాళుక్యుల నిర్మాణ శైలిలో ఉన్నది. ఈ యొక్క ఆలయంపై శిల్పాలు చాలా అద్భుతంగా చెక్కారు. ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే కనిపిస్తాయి మనకు. సో ఫ్రెండ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మవారి ఆలయానికి చాలా అంటే చాలా ప్రత్యేకత ఉన్నదని మనం చెప్పవచ్చు. మహారాష్ట్రలో కొలువై ఉన్న కొల్లాపూర్ అమ్మవారి ఆలయాన్ని దర్శనం చేసుకోవడం ఎంతో పుణ్యఫలంగా చెప్పవచ్చు. అదేవిధంగా ఇక్కడ కట్టడాలు, రాతి శిల్పాలు, చెక్కడాలు చాలా అంటే చాలా అద్భుతంగా మనకు కనిపిస్తాయి. సో భక్తులు అధికంగా ఉండడం వల్ల మనకైతే గంటన్నర సేపట్లో దర్శనం అయింది. ఒక్కొక్కసారి సందర్భంలో చాలామంది భక్తులు ఉంటే దాదాపు 3-4 గంటల సమయం పట్టవచ్చు. సో ఇప్పుడైతే మనం లైన్లో ఉన్నాము. అమ్మవారి ఆలయం గర్భగుడిలోకి వెళ్ళే ముందు ఇక్కడ మనకు వినాయకుడు దర్శనమిస్తాడు. సో మొత్తానికైతే ఇప్పుడు మనం గర్భగుడి లోపలికైతే వచ్చాము. సో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నది అమ్మవారి యొక్క ప్రధాన గర్భగుడి. సో ఫ్రెండ్స్, మనం ఈ యొక్క గర్భగుడిని వీడియో తీసేందుకు పర్మిషన్ అయితే లేదు. సో ఇట్స్ మీ హిందూ యూట్యూబ్ ప్రేక్షకులకు చాలా కష్టపడి ఈ యొక్క వీడియో తీసి మీకు మేము చూపిస్తున్నాము. ఇట్స్ మీ హిందూ యూట్యూబ్ ప్రేక్షకులకు మా యొక్క ఛానల్ ద్వారా అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటై ఉన్నటువంటి మహారాష్ట్రలో కొలువై ఉన్న కొల్లాపూర్ అమ్మవారి ఆలయాన్ని, దేవతని మీకైతే చూపిస్తున్నాము. మా యొక్క ఇట్స్ మీ హిందూ యూట్యూబ్ ప్రేక్షకులు దర్శనం చేసుకోండి. సో ఫ్రెండ్స్, అదేవిధంగా మా యొక్క ఇట్స్ మీ హిందూ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మేమైతే దాదాపు ఇక్కడ 2 రోజుల సమయాన్ని కేటాయించి ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి ఆలయాన్ని మేము మొత్తం దర్శనం చేసుకున్నాము. ఇక్కడ ఈ యొక్క గర్భగుడికి, ఈ యొక్క ఆలయానికి చాలా అంటే చాలా ప్రత్యేకత ఉన్నదని తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క టెంపుల్కి దాదాపు 2 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ఒక మంచి నది అయితే ప్రవహిస్తుంది. అది లంకన లేక్ అని కూడా అంటారు. అదేవిధంగా ఆ యొక్క నదిలో మనం బోటింగ్ కూడా చేయవచ్చు. దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో శాలిని
అనేది ఉంటుంది. ప్రస్తుతం ఆ యొక్క శాలిని ప్యాలెస్లోకి అలోచ్ మాత్రం చేస్తలేరన్నమాట. అదేవిధంగా అక్కడ బోటింగ్ చేయాలనుకుంటే మీరు సాయంత్ర సమయంలో వెళ్ళండి, ఎందుకంటే చాలా అద్భుతంగా లొకేషన్ పాయింట్ అయితే మనకు కనిపిస్తుందన్నమాట. అదేవిధంగా ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మన సౌత్ ఇండియన్ హోటల్ భోజనం అయితే ఇక్కడ మహారాష్ట్రలో దొరకదు. సో కొన్ని ప్రదేశాలలో దొరుకుతుంది. సో అది ఎక్కడ ఏంటి అనేది మీరు ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా కొల్లాపూర్ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ని. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మా యొక్క ఇట్స్ మీ హిందూ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.